శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఏ మంత్రం చదువుకోవాలో, ఏ స్తోత్రాన్ని పఠించాలో, మే నెలలో ద్వాదశ రాశుల వారికి అనుకూల తేదీలేంటో, ప్రతికూల తేదీలేంటో, 12 రాశుల వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, మే నెలలో కర్కాటక రాశి వాళ్ళకి గ్రహాల అనుకూల సంచారం వల్ల అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. విద్యారంగంలో ఉన్నవాళ్ళు పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాలు అందిపుచ్చుకుంటారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు క్వాలిఫికేషన్ అర్హతకు తగిన ఉద్యోగం పొందుతారు. వ్యాపార పరంగా కూడా చాలా బాగుంటుంది. రెట్టింపు లాభాలు వ్యాపారంలో కనిపిస్తాయి. అలాగే సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం లేని కర్కాటక రాశి దంపతులు సంతానం గురించిన శుభవార్త వినే యోగం ఉంది. సంతానం ఉన్న కర్కాటక రాశి వాళ్ళైతే సంతానం అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. సంతానానికి మంచి జరగటం వల్ల వీళ్ళ కీర్తి ప్రతిష్టలు అనేవి మెరుగుపడతాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇంతకుముందు అష్టమ శని ప్రభావం వల్ల ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మే నెలలో సంపూర్ణంగా కర్కాటక రాశి వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారు. అలాగే ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి. అవసరానికి ధనం చేతికి అందుతూ ఉంటుంది. ధనానికి ఎలాంటి లోటు ఉండదు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొత్త కార్యక్రమాలు ప్రారంభించి ఆ కార్యక్రమాల్లో మంచి విజయాలు అందిపుచ్చుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబంలో ఉన్నటువంటి వాదోపవాదాలన్నీ ఒక కొలిక్కి వచ్చి అందరూ ఒకే మాట మీద నిలబడతారు. కుటుంబంలో ఉల్లాసకరమైన ఉత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కొన్ని సమస్యలు మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. సంఘంలో మీ హోదా పెరుగుతుంది, మీ స్థాయి పెరుగుతుంది. మీ గౌరవ మర్యాదలు సంఘంలో బాగా పెరగటానికి కర్కాటక రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. మాసాంతంలో సోదరులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే చిన్న చిన్న విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగులకు స్థాన మార్పులు ఉన్నాయి. వాళ్ళకి కావలసిన విధంగా స్థాన మార్పు వచ్చే యోగం ఉంది. గృహ మార్పులు కలిగే సూచనలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు గృహంలో కాకుండా ఇప్పుడు కొత్త గృహంలో ఉండేటటువంటి యోగం కూడా కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ అవన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. మొత్తం మీద పరిశీలిస్తే కర్కాటక రాశి వాళ్ళకి ఏ రంగం వాళ్ళకైనా సరే మే నెలలో అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వాళ్ళకి మే నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు, అనుకూల తేదీలు 4, 8, 16, 18, 25, 27, 31. ఈ అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయాలి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 6, 11, 13, 20, 23, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. కర్కాటక రాశి వాళ్ళు ఈ మే నెలలో ప్రతిరోజు కూడా అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించటం లేదా శ్రవణం చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రతిరోజు కూడా లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నెల మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మే నెలలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.